అద్దాల మేడల్లో ఉన్నటువంటి ఆ చర్చిలను చూస్తే, ఈ చర్చిని చూస్తే ప్రారంభించారు పాస్టర్ గారు, ఆ సువ్వలు అలాగే నిలబడి ఉన్నాయి. వాటికి ఎప్పుడు రూపం వస్తుందో కదా. వీటన్నిటినీ చూస్తే అయినా విశ్వాసము కోల్పోకుండా, అయినా ప్రభువును ఆరాధించడంలో మీకున్నటువంటి ఆసక్తిని బట్టి నేను ఎంతో అభినందిస్తూ ఉన్నాను. దేవుడు తప్పకుండా ఆ కట్టడాలు చూడడు, ఆ ఐశ్వర్యాన్ని చూడడు, కానీ దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు. మనం చెట్టు క్రింద కూర్చున్నామా, ఈ పాకలో కూర్చున్నామా అనేది దేవుడు చూడడు. ఇది మాత్రము దేవుడు తన హృదయం, మన హృదయాన్నే చూస్తాడు. కనుక మీరు ఈ విషయంలో మరి ఎలాంటివి లేవు అనేటువంటి బాధ పడకుండా హృదయమును చూసే దేవుని వైపే విశ్వాసం బలంగా ఉంచి, మరి నాయకులు సేవకులు సేవ బలంగా చేయాలి. ఈ రోజుల్లో మరి విశ్వాసం తగ్గిపోతూ ఉన్నది, విశ్వాసులు తగ్గిపోతూ ఉన్నారు, ఆసక్తి తగ్గిపోతూ ఉన్నది. ఒకప్పుడు ఉన్నటువంటి దాతృత్వం లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ లేదు, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రభు యొద్దకు వచ్చేటువంటి సమయం కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మానవుని చేతిలోకి, అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. అదే సెల్ ఫోన్, అదే సర్వస్వం అయిపోయింది మనుషునికి. బైబిల్ అనేటువంటిది పక్కన పెట్టే పరిస్థితి కూడా వస్తూ ఉన్నది. ఏదేమైనా మరి స్థానిక సంఘ కాపరి అహరోన్ గారికి నా హృదయపూర్వక వందనాలు. మరి ముఖ్యంగా ఈ యొక్క కమిటీని నడిపిస్తున్నటువంటి మండల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, మరి గౌరవ అధ్యక్షులందరికీ, సభ్యులకు నా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. ఇదిగో మా సహోదరి మనల మధ్య నన్ను నిలబెట్టినందుకై కృతజ్ఞతలు. మీరు మాతో మాట్లాడి ఏ మాటలైతే మీకు అవసరం, మాకు అవసరమై ఉన్నావో, మీ పిల్లలమైన మాకు ఆ మాటలు అనుగ్రహించి అందించమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హలో 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 ప్రభునందు ప్రియ సంగమం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో యెషయా గ్రంథం 'తల్లి మరిచిన తండ్రి మరిచిన నేను నిన్ను మరువననేటువంటి మాట 60వ అధ్యాయం 60
49వ అధ్యాయము, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చూద్దాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. సరిపోతుందండి. మనకు కొన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, సమస్యలు, అనారోగ్యము ఇవన్నీ ఎదురైనప్పుడు కొన్నిసార్లు మనము అసహనానికి గురైపోతూ ఉంటాం. దేవుడేంటి నాకు సహాయం చేయట్లేదు అని బాధపడుతూ ఉంటాం. మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం, భక్తిగా ఉంటాం, మంచి నిష్టగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం. ఏ ఒక్క ఆదివారం కూడా గుడి తప్పించినటువంటి విశ్వాసిగా, ఏ ఒక్క పని దేవుడిచ్చినా తప్పించుకొనకుండా చేసేటువంటి సంఘ కాపరిగా మనం ఉంటాం. ఉన్నప్పుడు కొన్ని కష్టాలు, బాధలు మనకు వచ్చినప్పుడు అలాంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే దేవునికి కనికరం లేదేమో, దేవుడు నన్ను మరిచిపోయాడేమో, నేను ఇంత ప్రార్థన చేసినా నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, నా సమస్య తీరట్లేదు అనేటువంటి ఒక బాధలో మనం ఉంటాం. అయితే ఇలాంటి సందర్భంలోనే సియోన్ అనేటువంటి పట్టణస్థులు బాధపడతా ఉన్నారట. ఏమని బాధపడతా ఉన్నారట వాళ్ళు? సియోను ఏమనుకుంటున్నదట? సియోను పట్టణం అంటే యెరూషలేములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమనుకుంటున్నారట? సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని అనుకొనుచున్నదే. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మనం కూడా అనుకుంటాం కావచ్చు, అభ్యంతరాలు రాక మానవు. అభ్యంతరాలు వస్తూ ఉంటాయి. సమస్యలు ఎదురైన కొలది ఒక్కొక్కసారి నీ సేవలో ఎదురైనటువంటి సమస్యలను చూసి ఈ సేవ వదిలిపెట్టి పోవాలనేటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. పాట రచించాడు కదా ఒక ఆయన, నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెంది తిని. ఆ సమస్యలకు నా బలం సరిపోవట్లేదు, నీ సేవ వదిలిపెట్టి పోవాలని అనుకుంటున్నాను నేను. మన పరిస్థితి కూడా ఇంటి దగ్గరికి వెళితే కుటుంబం, పిల్లల స్కూల్ ఫీజులు, పిల్లలకు అనారోగ్యము, మనం చేసేదేమో సేవకులముగా మనకు బయటికి వెళ్తే వైట్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తాం, ఇంటికి వెళితే తినడానికి తిండి కూడా ఉండనటువంటి పరిస్థితుల్లో ఎదురవుతూ ఉంటాయి. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటిది, ఏ సంఘ బిడ్డలకు చెప్పుకోలేనటువంటిదిగా కొన్ని సందర్భాల్లో ఉంటాయి కదండి. ఇబ్బందులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, మరచిపోయాడేమో, దేవుడు నాకు సహాయం చేయట్లేదేమో అని ఆలోచన వస్తూ ఉంటుంది. దేవా, నేను నీ పని చేస్తే, నీ సేవకున్నైతే, నీ సంఘాన్ని నేను నడిపించేవాడినైతే నాకు ఇది దయచేయమని మనం ప్రార్థనలో అడిగినా కూడా ఆ జవాబు రానటువంటి సందర్భాలు ఉంటాయి. అప్పుడు మనము ఈ సేవద్దులే అని వదిలిపెట్టి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు, వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ లోకానుసారంగా మళ్ళీ పనులు చేసుకొని మళ్ళీ ఏదో ఒక రకమైన బిజినెస్ వ్యాపారంలో ఉండి సేవ వదిలిపెట్టిపోయేవారు ఉన్నారు. అయితే సేవకులైనా విశ్వాసులైనా ఇలాంటి సందర్భము మనకు ఎదురైనప్పుడు దేవుడు నన్ను వదిలిపెట్టి పోయాడు అనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుందేమో. అయితే సియోను పట్టణం అలా అనుకుంటున్నదట. అయితే ఆయన ఏమంటున్నాడంటే,
ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అవునా అండి? ఇది మనకు కూడా ఎదురవుతూ ఉంటుంది. స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? స్త్రీ తన గర్భాన పుట్టిన చంటి పిల్లను కరుణింపకుండా మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ తల్లులు ఉన్నారు కదండి, మీకు బిడ్డలు ఉన్నారు. ఎంతమందికి ఉన్నారు బిడ్డలు? కొడుకే కావచ్చు, బిడ్డే కావచ్చు. ఎంతమందికి ఉన్నారు? అందరికి ఉన్నారు. ఒక 20-30 సంవత్సరాల తర్వాత మీ కొడుకు ఎక్కడికో వెళ్ళిపోయి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మీరు ఏర్పాటు చేస్తారా? చేస్తారు. నా కొడుకు అని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ మీ కొడుకును మరిచిపోయే పరిస్థితి ఉంటుందా? ఎప్పుడైనా మీ కొడుకును మీ దగ్గర తీసుకొస్తే మర్చిపోతారండి? మర్చిపోరు. డైలీ మీరు చూస్తూ ఉంటారు, చిన్ననాటి నుండి చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను. మరి వాళ్ళు ఎలా మర్చిపోతారు? దేవుడు అన్నాడంటే మరిచే ఛాన్స్ ఉన్నదా? కానీ ఇక్కడ వారైనా మరచుదురు అంటే ఛాన్స్ వస్తున్నది. మర్చిపోయినా మర్చిపోతారేమో అన్నట్టుగా అనిపిస్తున్నది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారైనా మర్చిపోతారు, ఒకవేళ మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. మరి తల్లి మరుస్తుందా అండి? ఎప్పుడైనా మర్చిపోయారా మీ బిడ్డల్ని? అప్పుడప్పుడు అంటారు కదా, సంకన్న పిల్లని పెట్టుకొని ఊరంతా తిరిగిందట. అంటే మర్చిపోయిందా మరి? అదేమో. కానీ ఇదే బైబిల్ని అడుగుదాం, మళ్ళీ దేవుణ్ణి అడుగుదాం మనం. ఒక మాట రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం నుండి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి. ఇక్కడ మీకు తెలిసినటువంటి చరిత్ర ఏంటంటే, ఇద్దరు స్త్రీలు ఉంటారు, వారిద్దరు వేశ్యలు, వారిద్దరు ఒకే ఇంటిలో ఉంటారు. వారిద్దరూ బిడ్డలను కంటారు కదండి. కన్న తర్వాత ఏమవుతుందంటే, రాత్రి పడుకుంటారు. పడుకున్నప్పుడు ఇటువైపున ఒక మంచం వేసుకొని అటువైపున ఒక మంచం వేసుకొని ఇద్దరు పడుకుంటారు. ఎవరి బిడ్డను వారి యొక్క పడుకలో పెట్టుకొని పడుకుంటారు. తెల్లారి లేచి చూసేసరికి ఏమవుతుందంటే, ఫస్ట్ మంచంలో ఉన్నటువంటి ఈమె రాత్రి ఏం చేస్తుంది? నిద్రలో తన బిడ్డ మీద దొరుకుతుంది, తన బిడ్డ మీద పడుతుంది. పడగానే బిడ్డ ఏమైపోతుంది? చనిపోతుంది. ఈమె ఏం చేసిందంటే, లేచి చూసేసరికి బిడ్డ చనిపోయింది చూసి ఏం చేసింది? ఈ బిడ్డను తీసుకుపోయి ఆ మంచంలో ఉన్న బిడ్డ ఆమె పడకల్లో వేసి ఆ బ్రతికున్న బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ తన మంచంలో వేసుకున్నది. ఇప్పుడు తెల్లారి ఆమె లేచి చూసేసరికి నా బిడ్డ కాదు, ఆమె లేచి చూసేసరికి చనిపోయిన బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని ఈ పంచాయతీ, ఈ యొక్క గొడవ తీర్చడానికి ఎవరి దగ్గర పోతారు? సొలొమోన్ రాజు దగ్గరికి పోతారు. సొలొమోన్ రాజు దగ్గరికి పోయినప్పుడు దీన్ని ఎలా తీర్చాలో అలా తీర్చుతాడు ఆయన, జ్ఞాని. అయితే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, ఆ రాత్రి ఎందుకు బిడ్డ చనిపోయింది? మర్చిపోయింది. వెరీ గుడ్. అంటే తన బిడ్డను మర్చిపోయింది. బిడ్డని గుర్తుంటే తన మీద పడేటువంటి అవకాశం లేదు. అంటే రాత్రి నిద్రపోయింది కనుక, నిద్రపోయినాక మీకు ఎవరైనా గుర్తుంటారా? మీ బిడ్డ గుర్తుంటుందా? మీ కొడుకు గుర్తుంటాడా? అంటే మర్చిపోయినట్టే కదా. ఇప్పుడు తల్లి తన బిడ్డను ఏం చేసింది? మర్చిపోయింది. ఇక్కడ మనం యెషయా గ్రంథంలో మరచుదురేమో కానీ అంటే మరిచే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ మర్చిపోయింది, బిడ్డ చనిపోయింది. తర్వాత గొడవ తీర్చడానికి ఆ తీర్పు కోసం సొలొమోన్ రాజు దగ్గరికి వెళ్తే ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చిండు. ఏమిచ్చిండు?
ఎవరు నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని గొడవ చేస్తూ ఉన్నారు. అక్కడ బ్రతికున్న బిడ్డను తీసుకురండి, 2 ముక్కలు, ఎవరు అక్కడ ఉన్నారు సైనికుని రమ్మని కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసి ఇటొక సగం అటొక సగం ఇచ్చేయి అన్నారు. అంతేనా అండి? అంటే ఈ బిడ్డ చనిపోయినామె ఏమీ సైలెంట్గా ఉన్నది. ఆ బిడ్డ బ్రతికున్నటువంటి బిడ్డ ఏమో, ఆ తల్లి ఏమన్నది, చంపొద్దు, నా బిడ్డ నా దగ్గర లేకున్నా పర్వాలేదు, ఆమె దగ్గర ఉన్నా పర్వాలేదని చంపొద్దు అని చెప్పింది. అప్పుడు రాజుకి ఏమర్థమైంది, కన్న పేగు కనుక పేగు దరుక్కొని వచ్చి బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు కానీ చావద్దని అన్నదంటే ఈమె బిడ్డనే అని చెప్పేసి ఆమెకు ఇయ్యమని చెప్పేశాడు. ఇది తీర్పు జరిగింది. అంటే ఇక్కడ తల్లి మరిచిపోతుంది, తండ్రి మరిచిపోతాడు, కానీ నేను నిన్ను మరువను, దేవుడు అన్నమాట ఇది. హల్లెలూయా. ఎంత వాస్తవం అండి, ఎంత మనకు ఆలోచిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు మరి దేవుడు ఎందుకు మరిచిపోడు? కీర్తన గ్రంథంలో ఉంటుంది కదా, 121 4వ వచనంలో రాసుకోండి, మీరు రెఫరెన్స్లు రాసుకోండి, వాక్యాలు రాసుకోండి. కీర్తనలు 121, ఇది 1 రాజులు 3వ అధ్యాయం 16వ వచనం నుండి 28 వరకు రాసుకోండి. 2వ రెఫరెన్సు. మళ్ళీ మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడానికి మీరు రాసుకుంటే ఈజీగా ఉంటుంది. తర్వాత కీర్తనలు 121 4వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడే దేవుడు ఏంటంట, కునుకడు నిద్రపోడు. నిద్రపోయేవాడు మర్చిపోతాడు, నిద్రపోయే తల్లి మర్చిపోతుంది, కానీ దేవునికి నిద్ర ఉందండి? ఆయన 24 hours మన వైపే చూస్తూ ఉంటాడు. ఆకాశం నుండి కన్నులు చూస్తూ ఉంటాయి, నా బిడ్డ భద్రంగా ఉన్నాడా లేడా అని చూస్తూ ఉంటాను. తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసినని దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు. అంటే మనుషులు మనల్ని మర్చిపోతూ ఉంటారు. మీరు ఎవరికైనా ఏదైనా సహాయం చేయండి, అవసరం ఉన్నంతసేపు బాగా రిక్వెస్ట్ చేస్తారు, అవసరం తీరిన తర్వాత మీరు అడిగిన డబ్బులు ఇవ్వగానే మర్చిపోతారు. అప్పుడు మనం ఏం చేయాలి, మన డబ్బులు మనకి ఇవ్వని మళ్ళీ అడగాలి. అప్పు ఇచ్చారనుకోండి, అప్పు ఇచ్చేదాకా వాళ్ళు తిరుగుతారు, అప్పు ఇచ్చిన తర్వాత ఆ విషయం మర్చిపోతారు. ఒకవేళ జ్ఞాపకం ఉన్నా దాటేస్తారు. ఇంకా మీకు చెప్పాలంటే ఒక దీన స్థితిలో ఉన్నటువంటి అతడు, పేద స్థితిలో ఉన్నటువంటి అతనికి మనం సహాయం చేసామనుకో, అతడు ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడా? అంతేందుకండి, ఓట్లు వేసేదాకా ఎల్లయ్య మల్లయ్య సీతక్క రామక్క అంటాడు ఎమ్మెల్యే, అప్పుడు బాగానే గుర్తుంటాం పేర్లు. గెలిచిన తర్వాత నువ్వెవరో ఉండే అంటాడు. అంటే మనుషులు మర్చిపోతారు మనల్ని. మీ దగ్గర నుండి కూడా ముఖ్యంగా సేవకుల దగ్గర ఉన్నటువంటి సేవకుల సహాయం పొందినటువంటి సంఘ బిడ్డలు మిమ్మల్ని మర్చిపోతారు. నీ కన్న కొడుకులా నీ కన్న బిడ్డలా నువ్వు సంఘ బిడ్డలను చూసుకుంటున్నావు, నా కుటుంబం అని చూసుకుంటున్నావు. నువ్వు నీకు ఒక 10 కుటుంబాలు దేవుడు ఇస్తే ఆ 10 కుటుంబాలలో ఏ సమస్య వచ్చినా నువ్వు అక్కడ ఉండాలి. అది ఆరోగ్య సమస్య కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అక్కడ నువ్వే అక్కడ కుటుంబానికి పెద్దగా ఉండాలి. ఎవరండి? సేవకుడు. అంతే కదా. హాస్పిటల్కి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ రాత్రి అంటే ఆ రాత్రి సేవకుడు సేవ చేస్తాడు వాళ్ళకి. అంత సేవ చేసి బాప్తిసం ఇచ్చి వివాహం ఇచ్చిన తర్వాత ఆ కుటుంబం నిన్ను మర్చిపోతుందా లేదా? మీకు ఈ అనుభవాలు ఉన్నాయా? కుటుంబమే కావచ్చు, విశ్వాసే కావచ్చు. నేను ఇంత చేసినా, వారి కోసం ఇంత ప్రార్థన చేసినా, వారి కుటుంబ ఎదుగుదల కోసం ఎంత చేసినా, అయినా ఈ గుడిసె కాకుండా అటు ఒక మంచి అద్దాల మేడ కట్టారనుకోండి చర్చి,
ఈ పాస్టర్ ఏమైపోతాడు ఇప్పుడు? ఈ విశ్వాసులంతా ఈ పాస్టర్ను మర్చిపోతారు. హన్మకొండ వరంగల్లో సువార్త చెప్పి ప్రార్థనలు చేసి బాప్తిస్మం ఇచ్చి పెళ్లి చేస్తే అదంతా మర్చిపోయి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారట? కల్వరి టెంపుల్ పోతున్నారు. అక్కడేముంటుంది మరి? పొద్దున బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మంచి టిఫిన్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది? లంచ్ ఉంటుంది, మధ్యాహ్నం, సాయంత్రం ఏముంటుంది? డిన్నర్ ఉంటుంది. అంటే ఈ ప్రవాహం అంతా ఎటుపోతున్నది? సముద్రపు దగ్గరన ఉన్నటువంటి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చితివని జనులందరూ వెళ్ళి ఆయనను అడుగుతూ ఉన్నారు యేసు ప్రభును. అయినా మీరు ఎందుకు వచ్చినారో నాకు తెలుసు అయ్యా, సూచనలు చూసడం వలన కాదు, మాటలు వినటం వలన కాదు, రొట్టెలు తిని తృప్తి పొందుటగా నా దగ్గరకు వచ్చారన్నాడు. అంటే మీరు దీనికోసం వెతకద్దు, క్షయమైపోయే ఆహారం కోసం వెతకొద్దు కానీ అక్షయ జీవమునిచ్చేటువంటి ఆ మాటల కోసం మీరు వెతకండి అని వారికి చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభుతో ఉంటే ఉన్నాడు. ఫుడ్ మంచిగా పడుకోవచ్చు, ఎక్కడైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేస్తాడు. ఏం డోకా ఉందండి యేసుప్రభుతో ఉంటే? తండోపతండపులుగా వస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రజలు సహాయం పొందుకునేవారే, మేలు పొందుకుంటారు కానీ పొందుకున్నటువంటి మేలును మరచిపోయేటువంటి మనుషులు ఉన్నారు ఈ లోకంలో. తల్లిదండ్రి చిన్ననాటి నుండి వారు ఎంత సేవ చేయించుకొని వాడు చదువుకొని పెద్ద అయిన తర్వాత తండ్రిని మర్చిపోయే తనయులు లేరా? వాళ్ళని చంపేసే తనయులు లేరా? పిల్లలు ఉన్నారు కదండి. అంటే మనుషుల మనస్తత్వం ఏంటంటే మరచిపోయేదే మనుషుల మనస్తత్వము. మీ సేవను తీసుకొని, మీ యొక్క కష్టాన్ని తీసుకొని మరచిపోయేవారే మనుషులు. అప్పుడు మీ హృదయం ఎంత బాధ అవుతుంది, మీ బాధ ఎంత అవుతుంది? నేను ఎందుకు ఈ సేవ చేసి, ఎందుకు ఇంత ప్రయాసపడి ఇంత శ్రమ చేస్తూ ఉన్నాను కానీ సంఘము ఇంకా నన్ను గుర్తించట్లేదనో ఎన్నో బాధలు నాయకులుగా మీకుంటాయి, మనకుంటాయి కదండి. అందరం అనుభవించి ఉంటాం. ఏదో ఒక సందర్భంలో సేవకులైన వారందరూ అయ్యగారు అనుభవించే ఉంటారు. అయితే ఇలాంటి సందర్భాన్ని చూసి మనము భయపడకూడదు, బాధపడకూడదు, వెనుకకు అడుగు వేయకూడదు, నిరుత్సాహపడకూడదు. సేవకులంగా మనకు దేవుడిచ్చినటువంటి ఆ పరిచర్యను మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనల్ని దేవుడు బలపరిచేటువంటి దేవుడు అని చెప్పడానికే మనము ముందుకు వస్తూ ఉన్నాం, ఇష్టపడతా ఉన్నాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. మీరెవరో నిద్రపోతున్నారా? సార్డు అందుకే సౌండ్ చేస్తూ ఉన్నాడు. అంతేనా? హల్లెలూయా. నేనైతే కొంచెం చిన్నగా నెమ్మదిగా చెప్తా ఉంటా. నేనైతే బాగా అరవను, మీరైతే నిద్రపోకుండా వినండి, ఇంట్రెస్ట్గా వాక్యం వినండి. అయితే మీకు యోసేపు తెలుసు కదండి. యోసేపు తెలుసు. పాపము అన్నల కోసం ఏం చేశాడు ఆయన? అన్నలు మేకలను గొర్రెలను మేపుతున్నాడు అని చెప్పేసి ఏం తీసుకొచ్చాడు? టిఫిన్ తీసుకొని వచ్చిండు. పాపం వాళ్ళు 11 మంది వెళ్ళారు. 11 మంది వెళ్ళారు. ఈ చిన్నోడొక్కడు ఈ అడవిలో నుండి టిఫిన్స్ తీసుకొని రావడం అంటే సామాన్యం అండి? మధ్యలో ఏమన్నా ఖడ్గ మృగాలు, పులులు ఇవన్నీ ఉంటాయి కదా. ఆయన చిన్నోడు డేర్ చేసి వాళ్ళ దగ్గర పోయిండు. ఆ సందర్భాన్ని తీయండి. అలా పోయిన తర్వాత ఏం జరిగింది? అలా వెళ్ళిన తర్వాత అతన్ని ఏం చేశారు? తీసుకొచ్చిన టిఫిన్ తీసుకొచ్చి అతన్ని కొట్టేసి బావిలో పడేసి, తర్వాత ఏం చేశారు? కొంచెం పెద్దోడికి ప్రేమ పుట్టి బయటికి తీసి ఏం చేశారు? వర్తకులు వస్తూ ఉంటే అతనికి అమ్మి వేశారు. అమ్మి వేసినటువంటి ఆ తర్వాత ఏం జరిగింది? అమ్మి వేస్తే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఎవరింట్లో ఉన్నాడు ఆయన? పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పోతీఫర్ ఇంట్లో ఉన్నటువంటి
ఆయన. ఆదికాండము 40 అధ్యాయం చూద్దాంలేండి. ఆదికాండం 40 అధ్యాయంలో ఉంది. అయితే పోతీఫర్ ఇంట్లో ఉన్న తర్వాత అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, వారి ఇంటికి మంచి నమ్మకమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. పోతీఫరుకు నమ్మకమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, ఈ చిన్న పిల్లోడికి ఇల్లంతటిని అప్పగించాడు. ఇల్లంతటిని అంటే తన ఇంట్లో ఉన్న పనులు, ఏది ధాన్యము, ధనము, ఐశ్వర్యం అంతటిని చూసుకోవడానికి అతనికి మంచి నమ్మకంగా అప్పగించాడు. అక్కడ ఏం జరిగింది, పాపము ఆ యవనస్తుడిగా అయ్యాడు. అప్పటికి కొంచెం 14, 12, 13 సంవత్సరాలు అట్లా రావచ్చు. ఆ సమయంలో పోతీఫర్ భార్య అతని మీద కన్నేసింది, లేని బదనాం అతని మీద పెట్టేసింది. ఇతడు నన్ను అత్యాచారం చేయబోయాడని తన భర్తకు చెప్పింది కదండి. తన వస్త్రము లాగేసుకుంది. అంటే ఎంత శ్రమ పడుతూ ఉన్నాడు ఈయన. అన్నయ్యలు అమ్మేసినా అది మర్చిపోయి పని చేసుకుంటా ఉన్నాడు. సొంత అన్నయ్యలు అమ్మేసినా కూడా అది మర్చిపోయి కుమిలిపోయి బాధపడుకుంటా అక్కడే ఏదో నర్వస్గా లేడాయన. ఎవరైనా మనకి ఏదైనా మోసం చేశారనుకో, మన అన్నో తమ్ముడో, మనం ఏం చేస్తూ ఉంటాం, అది మనసులో పెట్టుకొని కుమిలి 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 ఏ పని చేయకుండా అటనే మూల కూర్చుండే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ చిన్నోడు ఏం చేస్తూ ఉన్నాడు, అక్కడికి వెళ్ళి మంచిగా పని చేస్తూ ఉన్నాడు. అంటే అది మర్చిపోయాడు. తర్వాత ఆయన చేయని నేరానికి జైలు శిక్ష పడింది. ఎన్ని సంవత్సరాలు పడింది? 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించాడు. ఇప్పుడు మనం తప్పు చేయకుండా మనల్ని జైల్లో వేశారనుకో ఏమనిపిస్తుందండి? బాధ కాదు, వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి ఏం చేస్తారంటే, అంతకుముందు మంచి వ్యక్తి పోయి ఇప్పుడు కత్తి పట్టుకొని వచ్చి ఎవరి ద్వారానైతే నేను జైలుకు పోయానో ఆ కత్తి తీసుకొచ్చి పొడిచే రకం అనమాట. జైలుకు వచ్చిన తర్వాత డేంజర్గా మారుతారు, లేదా మనసన మారి మంచోళ్ళని అవుతారు. 2 ఏదో ఒకటి అవుతారు. నువ్వు చేయబట్టే నేను అన్యాయంగా 2 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించినని చెప్పేసి కక్ష తీర్చుకునే పనిలో ఉంటారు. కానీ ఈయన ఏం చేస్తూ ఉన్నాడట జైల్లో? 40వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూడొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, జైల్లో ఇతనితో పాటు ఎవరెవరు ఉంటారు? 2 రాజు యొక్క పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి 2 ఉంటారు. రాజుకు గిన్నె అందించేవాడు, అంటే అన్నం గిన్నె అందించేవాడు ఒక ఆయన, ఇంకొక ఆయన త్రాగేటువంటి మద్యమో లేకుంటే నీరు అందించేటువంటి ఒక ఆయన, పానదాయకుల అధిపతి, ఇన్ఛార్జ్ అనమాట. వాళ్ళ అధిపతులే, మామూలు వ్యక్తులేం కాదు. వాళ్ళు ఎందుకు ఈ జైలుకి వచ్చారు మరి? రాజును చంపే ప్రయత్నం వాళ్ళు చేశారట, అంతేనా? రాజును చంపే ప్రయత్నం చేస్తే ఆ విషయం రాజుకు అర్థమైపోయి వీళ్ళిద్దరిని పట్టి చెరసాలలో వేయించిన తర్వాత వాళ్ళిద్దరూ రాత్రి పడుకుంటారు. పడుకున్నప్పుడు కల వస్తుంది ఒక ఆయనకు. ఏంటంటే చూద్దామా? అందుకు వారు కలగంటిమి, వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూచి భావము చెప్పుట దేవుని ఆధీనమే కదా, నేను దయచేసి ఆ కళ వివరించి చెప్పుడైనను. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి ఆ కళను ఒక ద్రాక్షావల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షావల్లికి 3 తీగలుండెను, అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని తీగలు పండి ద్రాక్ష ఫలమాయెను,
మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి అప్పుడు యోసేపు దాని భావం ఇదే: 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉంటివి. మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని నీ చేతికి అప్పగించెదవు. కాబట్టి నీవు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కనికరించమని ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము అన్నాడండి. మంచి ఇతని కలభావము వీరికి అర్థం అవ్వట్లేదు. ఏంటి అని బాగా వీళ్ళ ఆలోచనలో పడ్డప్పుడు పడుచువాడు ఒక ఆయన కనబడ్డాడు అక్కడ. వీళ్ళ దంటకు ఉన్నాడు కదా జైల్లో. యోసేపు దగ్గరికి వెళ్ళి మరి కలబడ్డది మాకు ఈ భావం చెప్పమని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, 3 దినాలలో నువ్వు పానదాయకుల అధిపతి, నీకు ఉద్యోగం వస్తుంది. భక్ష్యకారుల అధిపతికి ఏమొస్తుంది? మరణం వస్తుంది. ఇద్దరి భావం చెప్పేస్తాడు. ఇప్పుడు భక్ష్యకారుల అధిపతికి ఎనిమిది కోపం రావాలి అంతే కదా, నన్ను చనిపోతా అని చెప్తావా అని. సరే ఏదో చెప్పిండు, అయిపోయింది. అయ్యా నీకు ఉద్యోగం వస్తుంది కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు రాజుకోటలోకి వెళ్తాను, నాకు కొంచెం బెయిల్ ఇప్పివని అన్నాడు అనమాట. నన్ను కొంచెం జ్ఞాపకం ఉంచుకో, నువ్వు మంచిగా రాజు ఉద్యోగంలోకి వెళ్తున్నావు, రాజు కొంచెం రిక్వెస్ట్ చేసి నాకు ఈ జైల్లో నుండి ఈ జైలు నుండి నన్ను విడిపించుము, నన్ను జ్ఞాపకం చేసుకోమని యోసేపు అన్నాడు. ఈ పానదాయకుల అధిపతి ఏంది, మంచిగా 3 రోజులకు అదే రకంగా ఉద్యోగం వచ్చింది, మంచిగా రాజు దగ్గర ఉంటా ఉన్నాడు. ఇక గుర్తుకొస్తాడు ఆయన, అయిపోయా ఉద్యోగం వచ్చి అయిపోయా. యోసేపును మర్చిపోయాడు. ఇప్పుడు మనిషి మర్చిపోయిందా లేదా? సహాయం చేస్తే మనిషి మర్చిపోయాడు అంటే మిమ్ములను కూడా మనుషులు మర్చిపోతారు. మిమ్ములను కూడా మీ విశ్వాసులు మర్చిపోవచ్చు. హల్లెలూయా. వచ్చాడు అందట మీరు చేసిన సహాయం మర్చిపోవచ్చు. కానీ ఇప్పుడు యోసేపు చేసిన సహాయము అన్నలు మర్చిపోయిన్లు. యోసేపు చేసిన సహాయము ఫరో ఇంటి వారు మర్చిపోయారు. యోసేపు చేసిన సహాయము ప్రత్యక్షంగా నన్ను జ్ఞాపకం ఉంచుకోమని చెప్పినటువంటి ఆ సహాయము పానదాయకుల అధిపతి మర్చిపోయాడు. పోయింది పోంగ కాలం గడిచిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఊరుకుంటాడా మరి? ఒకవేళ నువ్వు మర్చిపోతే, నీ విశ్వాసి నిన్ను మర్చిపోతే, నీ పక్క సేవకుడు నిన్ను మర్చిపోతే, వాడు కొంచెం డెవలప్ అయితే నిన్ను మర్చిపోతాడు సేవకుడు కూడా. మనిషి తత్వం ఇట్లా పాడైపోయింది, మనిషి మనసు ఇట్లా పాడైపోయింది. మర్చిపోయేవాడు మనిషి, మరువని దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు యోసేపును వీళ్ళందరూ మర్చిపోయిండ్రు. మరి దేవుడు ఊరుకుంటాడా? ఏం చేసిండు? ఎక్కడ ఫిట్టింగ్ పెట్టాలో అక్కడ ఫిట్టింగ్ పెట్టిండు. రాజుకి వేసిండు గాలం. రాజుకి ఏం వేసిండు? ఆయనకు కళ పెట్టిండు. ఆ కళ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ తీసుకొచ్చినా కూడా ఎవరు చెప్పట్లేదు. వేదాంత విద్య కలిగిన వారిని ఎవరిని తీసుకొచ్చినా, అదేంటిది శకునగాండ్రను అందరిని తీసుకొచ్చినా కూడా కళాభావం ఎవరికి చెప్పట్లేదు, అర్థం అవ్వట్లేదు. అప్పుడు లైట్ వెలిగింది ఎవరికి? పానదాయకుల అధిపతికి లైట్ వెలిగిందా? నా కళాభావాన్ని చెప్పిన ఆయన ఉన్నాడు జైల్లో, పడుచువాడు. అతడైతేనే చెబుతాడు అయ్యా, అతడైతేనే చెబుతాడు రాజా, అతడు ఇశ్రాయేలు పడుచువాడు అని చెప్పేసి అప్పుడు జ్ఞాపకం చేస్తే, అంటే ఇన్ని రోజులు మర్చిపోయిండండి. అంటే మనకు కూడా ఏదైనా ఆకలి అయితేనే గుర్తొస్తుంది. మనకు అన్నీ కలిగి ఉన్నాక మనుషులు గుర్తొస్తారా? ఎట్లా నడతాడు తెలుసా? వాడు కళ్ళు నెత్తి మీద ఉంటాయట. పక్కబండి మనం ఉన్నా కూడా కనబడం, వాళ్ళకు డబ్బున్నని కనబడతాం మనం. అప్పుడు ఏమంటాం అంటే కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం. ఇట్లా చూసుకుంటూ పోతాడు వాడు.
ఇప్పుడు యోసేపు పానదాయకుల అధిపతి కూడా అదే పరిస్థితి అయిపోయింది. కానీ నువ్వు మర్చిపోయావు బిడ్డ. నేను ఎట్లా మర్చిపోతాను నా బిడ్డను, యోసేపును? నా కోసం బ్రతికే బిడ్డ, ప్రార్థన చేసే బిడ్డ, ఏ తప్పు చేయనటువంటి బిడ్డ, యథార్థవంతంగా జీవించే బిడ్డ నేనెట్లా మర్చిపోతానని చెప్పేసి రాజకీయ కాలం తీసుకొచ్చాడు. ఆ కలభావం ఎవ్వరు చెప్పకుండా చిక్కుముడితో ఉన్నది అది. అప్పుడు ఉన్నాడా? ఎవరు? యోసేపు ఉన్నాడా? ఇప్పుడు బేలు ఎక్కడి నుంచి వచ్చింది? రాజు నుంచి వచ్చింది బేలు ఎక్కడిది? ఇంకా డైరెక్ట్ తీసుకురండి అనగానే తీసుకొచ్చేసి అతనికి కటింగ్ చేయించి మంచిగా బ్రషప్ చేయించి కదా మంచిగా నీట్గా తయారు చేసి రాజు దగ్గరికి తీసుకొచ్చి కూర్చుండబెట్టిళ్ళు. ఇప్పుడు తండ్రి గారి ఇంటికాడ ఎలాంటి మంచి తండ్రి చూసుకున్నాడో రాజు ఇంటికాడ అలాంటి పరిస్థితి వచ్చింది. అంటే మన పరిస్థితి కూడా కొన్ని రోజులు ఇటు కావచ్చు, కొన్ని రోజులు దీనస్థితిలో ఉండవచ్చు. ఒకవేళ మనము దేవునికి ఏదో ఇష్టమైన మనుషులమైతే, ఇష్టమైన కుమారులమైన సేవకులమైతే మనల్ని కూడా ఆయన మర్చిపోడు. హల్లెలూయా. తీసుకెళ్లి రాజసింహాసనం దగ్గర కూర్చుండబెడితే ఇప్పుడు రాజుకే చెప్పేంతటి స్థాయికి అయిపోయింది. ఇక ఏం చెప్పాడో కలభావము, 7 సంవత్సరాలు, రాబోయే 7 సంవత్సరాల్లో పంటలు పండుతాయి, ఆ పంటలు మళ్ళీ రాబోయే 7 సంవత్సరాల్లో కరువు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఆ పంటలు మీరు సమకూర్చి వాటిని ధాన్యాన్ని ఏం చేయమని నిల్వ చేసి పెట్టమని చెప్పాడు, గోదాములో నింపి పెట్టమని చెప్పారు. ఇతడు చెప్పినట్టుగా వారు చేసేసారు. ఆ తర్వాత ఆ రాజ్యం అంతటి మీద యోసేపుకు ఐగుప్తు రాజు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. పోతీఫర్ ఇంటి దగ్గర అదే జరిగింది. నమ్మకంగా ఉంటే, అంటే మనం నమ్మకంగా ఉంటే ఎక్కడైనా దేవుడు మనకు అధికారం ఇస్తాడు. చెదిరిపోయిన గొర్రెలు పోగా ఉన్న గొర్రెలనైనా దేవుడు మనకి ఇస్తాడు. అక్కడ నమ్మకంగానే ఉన్నాడు. అక్కడ నుండి వచ్చి అన్యాయం జరిగినా మళ్ళీ ఇక్కడ నమ్మకంగానే ఉన్నాడు. ఇప్పుడు కరువు వచ్చిన తర్వాత మళ్ళీ మరిచిపోయిన అన్నలు ఆ బాట పట్టిండ్రు. ఎక్కడికి? యోసేపు దగ్గరికి, ఐగుప్తు దగ్గరికి ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళారు. అందరిని చూసి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు కదండి. అంటే తాను ఇంకా కక్ష పెట్టుకోలే. కక్ష పెట్టుకునేవాడైతే వాడిని తీసుకెళ్ళి, ఈ 11 మందిని తీసుకెళ్ళి అక్కడ జైల్లో వేసేయడు అనేవాడు. కానీ అంత అధికారం ఉన్నది కదా ఆయనకు అప్పటికి. కానీ ప్రేమ చూపెట్టాడు ఆయన. అంటే ఒక సేవకుడు సంఘం పట్ల, ప్రజల పట్ల ఎలాంటి సేవ భావం కలిగి, ప్రేమ కలిగి మెదులుకొలవలసినటువంటి అవసరత ఉంటున్నది. ఆ సేవకునికి అంత ఓపిక, అంత సహనము, అంత ప్రేమ ఉండాలి. ఉన్నప్పుడే ఆ సేవను దేవుడు, మనుషులు గుర్తించకపోయినా పర్వాలేదు కానీ మనల్ని గుర్తించేది ఎవరు? దేవుడు గుర్తిస్తాడు. ఇక్కడ అప్పుడు అన్నయ్యలకు సహాయం చేస్తాడు. మళ్ళీ వాళ్ళు తండ్రిని తీసుకొస్తారు. అదంతా జరిగిన సందర్భం మనకు తెలుసు. తర్వాత మర్దకై ఉంటాడు. మర్దకై విషయంలో ఏం జరుగుతుంది? రాజు విషయంలో సహాయం చేస్తాడు. ఇది మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఇది జరిగే విషయము ఈ ఎస్తేరు ద్వారా మర్దకై రాజుకు చెప్తాడు కదా. అప్పుడు ఆయన, ఈ రాజు యొక్క సుషాను కోటలో ఉన్నటువంటి రాజు యొక్క ప్రాణము కాపాడబడుతుంది. కాపాడబడిన తర్వాత చూద్దామని వచనం రాసుకోండి. ఎస్తేరు గ్రంథం కదా, 6వ అధ్యాయంకి వెళ్దాం డైరెక్ట్. ఇదంతా మనకు తెలుసు కనుక 6వ అధ్యాయంలో అయితే ఆ మరణ విషయము చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాల దాకా ఇక నన్ను కాపాడిన వ్యక్తి ఎవరు అనేది మర్చిపోయాడు రాజు మర్చిపోయాడు. ఆయనకి ఏమైనా బహుమతి, మనకి ఎవరిదాన్ని ఏదైనా మంచి విలువైన 30,000 సెల్లు పొడగొట్టుకున్నారు అనుకోండి, మనం తీసుకెళ్ళి ఇస్తే 30,000 సెల్లు దొరకబట్టించినాం కదా, 300 రూపాయలను ఇస్తాడేమో అని ఆశపడతా ఉంటారు కదా. ఏమైనా ఇంత మంచి మనం సహాయం చేసినాం కదా, ఎంతో ఇస్తారనుకుంటే ఏమి ఇవ్వలేదట.
ఇక్కడ రాజు ప్రాణాన్ని కాపాడిన మర్దకైకి ఏ సహాయం రాలేదు. అంటే రాజు మర్చిపోయాడు అంతేనమ్మా. ఏం జరిగిందంటే మళ్ళీ మర్దకైని రాజు మర్చిపోయినా ఎవరు మర్చిపోలేదు? దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. ఒకసారి చదువుదాం 6వ అధ్యాయం. రాజుకు నిద్ర పట్టని సందర్భం ఒకటి ఉంటుంది కదా. ఆ రాత్రి ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయమా. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్య సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరాషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అశ్వరోషును చంప యత్నించిన సంగతి మర్దకై తెలిపినట్టు అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మర్దకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడనని అడగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏం జరిగిందండి? రాజుకు నిద్ర పట్టపోవడైందని రందులు ఉన్నాయా? ఏమన్నా బాధలు ఉంటాయి? ఆయనకు ఏముంటాయండి? ఏమన్నా ఆకలి, ఏమన్నా కష్టాలు ఏమైనా ఉంటాయా? ఉంటాయిలే, ఉంటాయి కావచ్చు. కానీ ఇదైతే రాజుకు నిద్ర పట్టకపోవడం ఏంది? అసలు రాజు హాయిగా మంచిగా పరుపులో పడుకుంటాడు కదా. కానీ దేవుడు ఏం చేసిండంటే ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసిండు. నిద్ర పట్టకపోతే ఏదో సెల్ ఫోన్ టీవీ చూసుకుంటూ ఉండాలి కదా, బుక్ ఎందుకు తెచ్చుకొని చదివించుకున్నాడు కదా. నిద్ర పట్టకపోతే ఆయనకు పిచ్చి ఉండేదన్నమాట. నేను చేసినటువంటి పథకాలన్నీ ఏమేం చేసినా ఇవన్నీ నేను ఒకసారి రివైజ్ చేసుకోవాలని అనుకున్నది. అందుకే కదా ఇంత పెద్ద కథ జరిగింది. ఆయన పరిపాలన చేసినటువంటి ఆ పరిపాలన అంతా ఒక్కసారి ప్రజలందరికీ చూపించుకోవాలనుకొని పెద్ద పండుగ చేసిండు కదండి. అందరిని పిలిపించి ఎలాంటి భోజనం పెట్టిండట? ఎక్కడ ఎవరు పెట్టినటువంటి భోజనం పెట్టిండట. వచ్చి బంగారు గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చిండట కదా. అప్పుడు రాణిని పిలిస్తే రాణి రాలే. ఏం పేరు? ఆమె పేరు వస్తే. రాకపోయేసరికి ఇంత పెద్ద కథ జరిగింది. అంటే ఈయనకు ఒక పిచ్చి ఏమున్నదంటే చేసిన పని పబ్లిసిటీ చేసుకునే పిచ్చి ఉందన్నమాట. ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమేమి పథకాలు చేసిండు, ఏమి పథకాలు చదువుతూ ఉంటారు వాళ్ళు వచ్చినప్పుడు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమేమి పథకాలు చేసిండు అవన్నీ స్టేజ్ మీద ముందే చదివి వినిపిస్తూ ఉంటారు ప్రజలకు కదా. ఈయన కూడా అది ఉన్నదన్నమాట. అయితే ఏమేం చేసిందో మళ్ళీ ఒకసారి చూసుకుందాం, గ్రంథం తీసుకురా ఎప్పుడేమేం చేసిందో అని ప్రతిరోజు రాయబడుతుంది కదా. అది తీసుకొచ్చి ఆ గ్రంథం, సమాచార గ్రంథం తీసుకొచ్చి చదువుతూ ఉంటే ఆ పేజే రావాలన్నా మరి, ఆ డేటు ఆ మొర్దకైన కాపాడిన పేజే రావాలన్నా? అది దేవుని సెట్టింగ్. అది నీ సేవ పట్ల, నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల కూడా దేవునికి ఒక సెట్ చేస్తాడు ఆయన. ఏదో ఒక రకంగా సెట్టింగ్ ఉంటుంది ఆయనకు. నువ్వు కనుక సేవ చెయ్యాలనే దృఢ సంకల్పంతో ఉంటే నిన్ను దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు అతనికి రాజుకు నిద్ర పట్టకుండా చేసి అదే సమయానికి మళ్ళీ మొర్దకైని ఆయనకి ఏమైనా బహుమతి ఇవ్వబడిందా అని అప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగవలసిన పరిస్థితి. చదువుతూ ఉంటే దాటేసుకుంటూ వెళ్ళిపోలేదు. అక్కడ నిలబడి ఆగండి చదవటాలను ఆపేసి మొర్దకైకి ఏమైనా బహుమతి ఇచ్చానా? ఏమి ఇచ్చినట్టుగా రాయబడలేదయ్యా ఇక్కడ. అయితే తక్షణమే దాన్ని పిలిపించండి. రాజు ఏమైతే ప్రేమించిన వాడికి ఏమి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ మళ్ళీ మొర్దకైని చంపాలనుకున్న హామాన్నే పిలిపించాడు. ఆడనుకుంటాడు ఇవన్నీ నాకే చేస్తాడు కావచ్చు, నన్నే కదా రాజు ప్రేమించేది, నాకంటే ఎవరిని ప్రేమిస్తాడు అని మంచి రాజసింహాసనము, రాజు ధరించే కిరీటము, రథం మీద ఊరేగింపు అన్నీ చేయాలని చెప్పిండు. అవన్నీ ఆయనకు చేయమని చెప్పాడు. చూడండి, ఎక్కడో ఆ గుమ్మం ముందు ఉన్నటువంటి మొర్దకైని ఎక్కడ తీసుకెళ్ళండి రాజు? ఉన్నత స్థాయిలోకి, రాజు తర్వాత రాజు రాజరికంలోకి తీసుకెళ్ళాడు. మనం కూడా ఇప్పుడు గుడిసెల్లో ఉండొచ్చు,
మనం కూడా ఎక్కడో అడవుల్లో ఉండొచ్చు. మనల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు? ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తాడు. నమ్మకముగా ఆయన పని చేస్తే గనక, నమ్మకముగా ఆయన కోసం మనం నిలబడితే గనక. ప్రియులారా, మనం దేవునికి నమ్మకమైన వాళ్ళంగా ఉండాలి. ఈ లోక ఆశల వైపు, ఈ అస్థిరత్వమైనటువంటి దానికోసము ఈరోజు సేవకులు పరిగెత్తేవారు. ఎక్కడ డబ్బులు వస్తే అక్కడికి, ఎక్కడ 100 రూపాయలు, 200, 300 వస్తే అక్కడికి వెళ్ళడం, 500 వేస్తే, ఇలాంటి సేవకులు చాలామంది, అంటే వారి పరిస్థితి కూడా దీన స్థితిలో ఉంది కనుక పరిగెత్తేవారు ఉన్నారు. కొందరేమో ఉన్నా కూడా ఈ లోక పరమైనటువంటి. కానీ నేను ఇక్కడ చూస్తున్నటువంటి మీ సేవ, ఈ ప్రాంతాల్లో చూస్తున్న సేవ మాత్రం నిస్వార్థమైన సేవ అని నేను గత చాలా సంవత్సరాల నుండి అన్నం చూస్తూ వీళ్ళందరూ చూస్తుంటేనే నాకు అర్థమవుతూ ఉంటుంది. ఈ ప్రాంతానికి నేను చాలాసార్లు చాలా ప్రాంతాలకు వచ్చేసాను. మరి దేవుడు నాకు ఇచ్చిన, నేను చిన్న సేవకునైనా నాకు ఇచ్చిన దాంట్లో నేను సేవకులను బలపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. పిల్లారా, మరి ఇక్కడ మొర్దెకైకి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. ఇక రాజయోగంలోకి ఆయన వెళ్ళిపోయాడు. పిల్లారా, అంటే ఈ ప్రజలు మర్చిపోతారు. యోబు ఎంత ధనవంతుడండి! ఊజు దేశంలో గొప్ప ధనవంతుడు. అతని ఇంటి దగ్గర పొయ్యమంటే ఆగపోయేది, ఆరపోయేది. అతడు ఆ అమ్మ నాన్న లేని వారికి, అనాథలకు ఏమైనాడంటే తండ్రి అయి ఉన్నాడని రాసి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఆయన దగ్గర భోజనం చేసేవారు. అనాథాశ్రమం పెట్టండి అనుకోండి, ఉదయం లేస్తే మంచిగా ఏంటిది బలులు అర్పించి పిల్లల కోసం చేసేవాడు కదా. ఎప్పుడు ఎవరు ఏది వచ్చి అడిగినా లేదనేటువంటి వ్యక్తి కాదు యోబు. అందరూ అతని ద్వారా సహాయం పొందారు. మీ ద్వారా కూడా సహాయం పొందొచ్చు. కానీ యోబు పరిస్థితి ఏమైందంటే ఒకసారి చూడండి, 19వ అధ్యాయం యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎవరు? దూరపోలా దగ్గరలా? కలిగి ఉంటే అందరు బంధువులే. ఏమంటారంటే బెల్లం ఉంటే అన్ని ఈగలు వచ్చి వాళ్తాయట. బెల్లం అయిపోగానే ఏ ఈగ రాదు. మీ దగ్గర డబ్బు ఉన్నదనుకో, ఈయన మా చిన్నానే, ఈయన మా పెద్దనానే, ఈయన మా బ్రదరే, అన్ని వరుసలు కలుపుతారు. అప్పుడు మీ దగ్గర డబ్బు లేదనుకో, మీరు బీదవారు అయిపోయారు అనుకో. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మా బంధువే, ఇట్లా బంధువే, అట్లా బంధువే, ఎన్నో చెప్తారండి కదా. ఇక్కడ యోబు పరిస్థితి ఏందట అంటే, బంధువులే నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులు అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చేవారు, ప్రాణానికి ప్రాణం అడ్డు పెట్టేవారైనా కూడా రాలేదట. నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంటి దాసీదులను నన్ను మరచి అన్యునిగా ఎంచెదరట. పరదేశినై ఉన్నాను. వీడు మా ఊరు వాడే కాదు అనుకుంటున్నారట. వాళ్ళ ఇంట్లో ఎంతమంది పని చేసేవాళ్ళని, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని గుర్రాలు, ఎన్ని గాడిదలు, ఎంతమంది పనివారు, వారందరూ ఈయన ఎవరో అనుకుంటున్నారట. అంటే మన దీన స్థితిని చూసి ప్రజలు మర్చిపోతారు. సేవకుడు అంటే ఏముంటుందండి, చాలా దీనస్థితిలో ఉంటారు. ఎంప్లాయీస్కి చాలా సేవకుడు దీనస్థితిలో కనబడతాడు. మంచి భూస్వామికి పాస్టరు దీనస్థితిలో కనబడతాడు. ఒక అధికారులకు పాస్టరు దీనస్థితిలో కనబడతాడు కదా. మరి ఇలాంటి దీనస్థితిలో కనబడేటువంటి వారికి వారు మరచిపోతారు. మన సహాయం, యోబు సహాయం పొందినటువంటి వారే ఆ యోబును మరచిపోయారట. కానీ మనము దేవుడు చేసిన మేలులను మనము మరువకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చేశాడండి? బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని దేవుడు వారిని కాపాడి అక్కడి నుండి తీసుకొని వచ్చాడా లేదా? ఎర్ర సముద్రంను పాయలు చేసి ఫరోను
తలక్రిందులు చేసి పాయలు చేసి అక్కడ వాళ్ళందరినీ అందులో ముంచేసి సముద్రాన్ని ఎడారిగా చేసి నడిపించుకురావడం అంటే మామూలు విషయం అండి. ఆ తర్వాత నది దాటించాడు, ఎన్నో రాజ్యాలను గెలిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తే ఇశ్రాయేలు ఆ ప్రజలు ఎవరిని మర్చిపోయారట? ఆకాశమా, చూడండి ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారినిగా గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద జ్ఞాపకం ఉంచుకోవడేమో కాదు కానీ ఒక పిల్లోడు చూసి అయ్యా ఏం సంపాదించినావు నువ్వు అంటాడు. నువ్వు కనుక సంపాదించినావు, మరి నువ్వేం సంపాదిస్తావు? ఏదో ఆయన శాతనైంది, శక్తి కొలది 1 ఎకరమో 2 ఎకరాలు సంపాదించిండు, అట్లా అనొచ్చు. ఆయన శక్తి కొలది చేసిండు. ఇప్పుడు దేవుని మీదనే తిరగబడుతున్నారట. తిరగబడడం అంటే స్ట్రైక్, రోడ్డు మీద నిలబడి ధర్నా చేస్తూ ఉంటారు కదా, స్ట్రైక్ చేయడం. ఇలా దేవుని మీదనే తిరగబడతా ఉన్నారు. ఇంకేమంటున్నాడు? వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఈ ఇశ్రాయేలు ప్రజలు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, వీరందరూ దేవుణ్ణి మర్చిపోయారటండి. ఇప్పుడు ఎవరికైనా గుర్తున్నారా అండి దేవుడు అంటే? లోకమంతా దేవుని మర్చిపోయింది, యెహోవాను విసర్జించి ఉన్నారు. ఎక్కడి నుండి వచ్చామో మర్చిపోయారు, ఎక్కడికి పోవాలో మర్చిపోయారు. ఉన్న ఈ లోకమే శాశ్వతం అనుకొని, బ్రతికే శాశ్వతం అనుకొని ఉన్నంతకాలము తిని త్రాగి ఎంజాయ్ చేసి చచ్చిపోవాలనేటువంటి మనుషులున్న ఈ లోకం ఇది. మనం ఎక్కడి నుండి పుట్టాము, మనల్ని పుట్టించింది ఎవరు, మనకు దేవుడు ఎవరు అనే విషయాన్ని మర్చిపోయారండి. మర్చిపోలేదా? వీళ్ళని ఏమంటాం? మర్చిపోయిన వాళ్ళను మతి స్థిమితం లేని వాళ్ళు అంటాం. ఒకడు రోడ్డు ఎమ్మడి వెళ్తూ ఉంటాడు, నవ్వుకుంటూ పోతూ ఉంటాడు, ఏడ్చుకుంటూ పోతూ ఉంటాడు, తిట్టుకుంటూ పోతూ ఉంటాడు. ఏ ఊరు మీద అని అడిగితే ఏమంటాడు? ఈ వెంట్రుకలన్నీ పిచ్చి పిచ్చిగా ఉంటాయి, చినిగిపోయిన డ్రెస్ ఉంటుంది. ఏమంటాడు ఆయన? అంటే ఆయన ఏమైపోయాడు అనమాట? మతి స్థిమితం, మతి కోల్పోయాడు. ఆయన పిచ్చివాడు అంటాం, లేదంటే మెంటల్ ఎక్కిందంటాం, ఏదో అంటాం కదా. మనుషులందరూ ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు. మీరే జ్ఞాపకం ఉంచుకొని ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. హల్లెలూయా. దేవుడు నన్ను పుట్టించాడని, దేనికోసం నేను బ్రతకాలని మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు. ఇశ్రాయేలు సమాజం మర్చిపోయింది. ఎన్ని రోజులు మర్చిపోయారట అంటే దేవుడు వాళ్ళని చూసి బాధపడతా ఉన్నాడు. ఒక వచనం చూద్దాం, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరుచునా. మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీ సెల్ ఫోన్ మర్చిపోతారా అండి? ఒకవేళ మర్చిపోతే వెంటనే పరిగెత్తి మళ్ళీ పెళ్ళికి ఫంక్షన్కి వెళ్ళేటువంటి యవనస్తురాలు వడ్డాల మర్చిపోతుందా? పెళ్లి కుమార్తె మంచిగా రెడీ అయిపోతారు కదా. పెళ్లి కుమార్తె తన వడ్డాలను మరచునా. నా ప్రజలు లెక్కలేనన్ని ఇలా ఆదివారం అనేది కూడా గుర్తుండదు. ఏమమ్మా గుడికి రాలేదంటే అయ్యగారు ఆదివారమా అంటున్నా. అంతేనా? ఏమయ్యా ఎందుకు చర్చికి రాలేదంటే ఇవాళ ఆదివారమా సార్ అంట. సాయంత్రం అడిగితే నీ మర్చిపోయినా. లెక్కలేనన్ని దినములు ఈ ప్రజలు నన్ను మరచిపోయారు. లెక్కలేనన్ని దినాలు దేవుడు మర్చిపోయారని ఆయన బాధపడతా ఉన్నాడు. మరొక మాట చూద్దాం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము. ఎందుకు మర్చిపోతున్నారు మనుషులంటే 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా
పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీ పశువులను నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు వెండి బంగారమును విస్తరించి కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మనసు మంచి నీ మనసు మదించి, మదించి మనసు ఏమవుతుందట? మదించి మదించి అంటే మందమైపోయింది లేదా కొవ్వెక్కింది అనుకోవచ్చు. ఇక ఏమనుకోవచ్చు? అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, నీ మనసు కొవ్వెక్కి మదించి ఏమన్నాడు? దాసుల గృహమైన ఐగుప్తు దేశం దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మిమ్ములను నిన్ను రక్షించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. మరచెదవేమో. అందుకే జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడంటే, అయ్యా నన్ను ధనవంతుని చేయకు, కడు బిధవాన్ని చేయకు. ఒకవేళ ధనవంతుని చేస్తే నేను నిన్ను మర్చిపోతా, బీదవాణిగా చేస్తే నిన్ను దూషిస్తానేమో, దరిద్రునిగా చేస్తే. కానీ లాజరు బీదవాడు దరిద్రుడైండు కదా, కుక్కలు వచ్చి కురుపులు నాకే పరిస్థితిలో ఉన్నా, హాస్పిటల్ చూపించుకునే పరిస్థితిలో లేకున్నా లాజరు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం చేశాడు. ఇప్పుడు మనం కూడా లాజరు వలె, యోబు వలె ఉన్నా లేకున్నా మనం ఆయన స్తుతించే వారంగా ఉండాలి. లెక్కలేనని దినాలు మర్చిపోయినటువంటి వాళ్ళు. అంటే ఇది ఏంటంటే, ఒక ఆయన మంచి కొన్ని 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఒక ఆయన మంచి అద్దాల మేడ, అది మంచి పాలరాతితో కట్టుకున్నాడు. ఆ ఇంటిలో ఈ గుడిసె ఫోటో తీసి మంచిగా డోర్కి ఎదురుగా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి ఇట్లా కనబడేటట్టుగా ఈ గుడిసె పెట్టిండు. ఏందా ఇంత మంచి ఇంటిలో ఈ గుడిసె ఫోటో పెట్టినావు అని అంటే, ఆయన ఏమన్నాడంటే, నేను చిన్నప్పుడు ఈ గుడిసెలోనే ఉన్నా, అది నేను మరచిపోనయ్యా అన్నాడు. అంటే మనం ఉన్న స్థితి మరచిపోవద్దు, మనల్ని దేవుడు పిలిచిన స్థితిని మరచిపోవద్దు. ఇక్కడ దేవుడు మనల్ని కాపాడేది, తన యొక్క రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. ఒకవేళ ధనవంతుడైపోయిన తర్వాత, మంచి ఇల్లు కట్టుకున్న తరువాత వారి మనసు మదించిపోయి దేవుని దూషించే స్థితికి వస్తారేమో. అందుకనే మనము మరచిపోవద్దు. మీకు మిమ్మల్ని మరచిపోయేది మనుషులైతే, దేవుడు మిమ్మలను యోసేపును మరచిపోలేదు, రహబను వేశ్యను ఆమె చేసిన సహాయాన్ని మరచిపోలేదు, ఆ ఇంటిని కాపాడాడు. తర్వాత మర్దకైని మర్చిపోలేదు, దావీదును మర్చిపోలేదు, ఉబద్యాను మర్చిపోలేదు, భక్తులను ఎవరిని దేవుడు మర్చిపోలేదు. మనము భక్తులమైతే దేవుడు మనల్ని మరచిపోడు, మనము దేవుని సేవకులమైతే దేవుడు మనల్ని మరచిపోడు. నీ సేవను, నీ ఆలోచనను దేవుడు నీకు ఇవ్వాలనుకున్న స్థితిని కొంచెం కాలము శ్రమ పడిన పిమ్మట ఏం చేస్తాడట? ఆయన అవన్నీ మీకు అనుగ్రహిస్తాడు. ఇలాంటి స్థితిలో మన పోరాటము, మన ఆరాటము, మన యొక్క భక్తి జీవితాన్ని, మన ఆసక్తిని మనము వెనుకకు తీయకూడదు. ఏమంటాడు? మీ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అన్నాడు. అంటే దేవుని కోసం పనిచేసే విషయంలో, వచ్చే విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు ఏమై ఉండమన్నాడు? తీవ్రత గలవారై ఉండండి అన్నాడు. మనం తీవ్రత గలవారమై దేవుని సేవించాలి. మీకు అర్థమైపోయింది కదా వాక్యం? దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన వారికి వందనాలు. మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ ఒక సెషన్లో చెప్పమంటే చెప్తా, ఇంకా వేరే వాక్య భాగాన్ని. థ్యాంక్ యూ. దేవుని ప్రార్థన చేద్దాం అనే. ఓకే. కార్నర్స్టోన్ పాస్టర్ ఫెలోషిప్ సేవకులకు, సేవకురాళ్ళకు, స్వార్థికులకు మరి చాలా ఆత్మీయ సత్యముల చేత ఉపమానములు అయిపోయింది. చక్కగా వాక్యం టు వాక్యము చెప్పిన ఇవి కొందనాలు. అందరూ బిగ్గరగా క్లాప్స్ కొట్టి ప్రభువుని గణపరచుదాము.
ఈ సమయంలో మరి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సత్యశీల్ పాస్టర్ గారు ఉన్నారు. ముందుకు వచ్చి వాక్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం.